ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ అట, కానీ కనీసం లోకల్ గా వీళ్ళకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. పబ్లిక్ హియరింగ్ కూడా చేయకుండా ఒక ప్రాజెక్టు ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. వీళ్ళు గత 100 రోజులు 108 రోజుల నుంచి చేస్తున్నారు. ఇది ఇక్కడ సామాన్యుల గోడు, కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పాటయ్యి, కానీ ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది. మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా? మన బిడ్డలు బాగుపడ్డారా? పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా? ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది. ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, పంట బీమా ఉండే, అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు. ఇలా ఒక రకంగా కాదు, 2 రకాలు కాదు, ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని పెంచాడు. ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. కాబట్టే ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక్క చోట కూడా, ఒక రచ్చబండలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము, మాకు గిట్టుబాటు ధర వస్తుంది, వ్యవసాయం బాగుంది, మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు అన్నా అప్పు లేని రైతు ఉన్నాడా ఈరోజు అంటే లేడు. మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఈరోజు వ్యవసాయం పండుగ కాదు, ఈరోజు వ్యవసాయం దండగ. బిడ్డలెవరూ వ్యవసాయము వైపు పోవటం లేదు. పోనీ బిడ్డలు ఏదైనా ఉద్యోగం చూసుకుందామా అంటే ఆ ఉద్యోగాలు లేవు. రైతులు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఈ కెనాల్ వర్క్స్ ఒక అన్న చెప్పాడు ఇందాక, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు, తాండవ రిజర్వాయర్ కు సంబంధించి ఆ కెనాల్ వర్క్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఏవీ జరగకపోతే మళ్లీ మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఒక్కరు కూడా మళ్లీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చుట్టుపక్కల గ్రామాల భూములు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయన్నా కూడా ఎవరూ పట్టించుకునేవారు లేరు. అటు ప్రభుత్వము పట్టించుకోదు, పోనీ ప్రతిపక్షమైనా నిలబడి కొట్లాడుతుందా చంద్రబాబు గారు అంటే ఆయన కూడా పట్టించుకోడు.